ఈ జోసెఫ్ రావణ్‌గా ఎలా మారాడు? అసలు రావణ్ ఆలోచనల్ని ఎందుకు తీసుకురావాలనుకున్నాడు? ఒక రాక్షస సంతతికి చెందినటువంటి వ్యక్తిగానే రావణుడిని ఈ దేశం చూస్తుంది. బట్ ఆ రావణుడి పేరు పెట్టుకొని దాన్ని గ్లోరిఫై చేసే ఒక ప్రయత్నం ఏంటి అని అంటే కనుక లిటరల్లీ ఆ రాక్షస మనస్తత్వమే కొందరిలో కలిగి ఉంది. ఆ వాటిని ప్రేరేపించే ప్రయత్నం ఈ జోసెఫ్ బచ్చలకురి చేస్తూ వచ్చాడు. ఎంత దారుణంగా అనిపిస్తోందనంటే నిజంగా అసలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్లకు రాజ్యాంగపరమైన హక్కులు ఎలా వర్తిస్తాయి అనేది నా చిన్నప్పటి నుంచి నాకున్న ప్రశ్న. క్లియర్గా చెప్పాలంటే మావోయిజమే ఈ దేశానికి ఒక పరిష్కారము అని చెప్పినటువంటి వ్యక్తి వరవర్రావు. ఉమర్ ఖాలిద్ జేఎన్యూలో స్టూడెంట్గా చలామణి అయ్యేటువంటి వాడు భారత్ తేరే తుకుడే తుకుడే కరెంగే అంటూ ఒక నినాదాలు ఇచ్చాడు. నువ్వు విద్యార్థివైతే విద్యార్థిగా మసలుకున్నావా? నువ్వు దేశ వ్యతిరేక నినాదాలు ఎందుకు చేసావు? దీనికి సమాధానం ఉండదు. సగటు యూట్యూబర్ని, సగటు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళని, సగటు ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా టార్గెట్ చేస్తూనే ఈ పర్టికులర్ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మాట్లాడడం. మరి ఇవన్నీ మానవ హక్కులు కాదా? ఒక రావణ్కి మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? మిగతా వాళ్ళకి ఎవరికి మానవ హక్కులు ఉండవా? నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రశ్న రావణ్ అరెస్ట్ తర్వాత అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రాజకీయ మలుపు కూడా తీసుకుంది. అటు వైసీపీ ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ని ఖండిస్తూ స్టేట్మెంట్లు ఇస్తోంది. అండ్ అంతేకాదు ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి యూఏపీఏ చట్టాన్ని రావణ్ పైన ఎలా మోపుతారు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన కొంచెం టెక్నికాలిటీస్ కూడా మాట్లాడారు. వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ బేసికల్లీ ఇప్పుడు ఈ రావణ్ కేసు, రావణ్ అనే కంటే కూడా తన అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. ఈ జోసెఫ్ రావణ్గా ఎలా మారాడు? అసలు రావణ్ ఆలోచనల్ని ఎందుకు తీసుకురావాలనుకున్నాడు? ఒక రాక్షస సంతతికి చెందినటువంటి వ్యక్తిగానే రావణుని ఈ దేశం చూస్తుంది. బట్ ఆ రావణుడి పేరు పెట్టుకొని దాన్ని గ్లోరిఫై చేసే ఒక ప్రయత్నం ఏంటి అని అంటే కనుక లిటరల్లీ ఆ రాక్షస మనస్తత్వమే కొందరిలో కలిగి ఉంది. ఆ వాటిని ప్రేరేపించే ప్రయత్నం ఈ జోసెఫ్ బచ్చలకురి చేస్తూ వచ్చాడు. రాక్షస మనస్తత్వం అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎలాగో నేను డీటెయిల్స్తో చెప్తాను. సో భారతదేశంలో, అందులోనూ మన తెలుగునాట, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతేం కాదు, ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి తంతు. ఇది ఒక మోడస్ ఆపరెండి ఉంది వీళ్ళకి. ఎలాంటి మోడస్ ఆపరెండి ఉంది అని అంటే కనుక, నేను ఒక జర్నలిస్ట్గా సుమారు 19 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ తెలుగు మీడియాలోనే అనేక సార్లు మనం గతంలో చూసేవాళ్ళం. ఆల్మోస్ట్ చాలా వరకు క్రైమ్ జర్నలిస్టులు, అన్ని ఛానళ్ళకు సంబంధించిన జర్నలిస్టులు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులతోటి దండకారణ్యంలోకి లేకపోతే నల్లమూల అడవుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు గతంలో. ఆ ఇంటర్వ్యూలు నిరాటంకంగా ఇక్కడ ఆల్మోస్ట్ మనం ప్రసారం చేస్తూనే ఉండేవాళ్ళం. సో వాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా, దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అన్ని మాటలు నాకు గుర్తు. అప్పుడున్న నాయకులందరూ ఇంటర్వ్యూలు చాలా వరకు నేను చూసేవాడిని. అండ్ నేను తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే. నేను ఆ నక్సలిజం నేపథ్యం నాకు 100% అర్థమైంది, తెలుసు నాకు. సో ఎందుకు ఆ నేపథ్యం వచ్చింది, దానికి ఉన్నటువంటి నిజంగా ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. బట్ అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆయుధాన్ని స్వీకరించి నువ్వు అడవుల్లోకి వెళ్ళి కొట్లాడతాను అన్నప్పుడు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతాను, సాయుధ పోరాటం చేస్తాను అన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఆయుధం పట్టుకున్నప్పుడు ఆయుధంతోనే బదులు వస్తుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతేగాని నేను ఆయుధం పట్టుకుంటాను కానీ పోలీసులు మమ్మల్ని చంపితే మాత్రం బూటకపు ఎన్కౌంటర్ అవుతుంది, లేకపోతే మమ్మల్ని మా హక్కులు కావాలి, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మేము మాట్లాడతాము అని అంటే, అసలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్లకు రాజ్యాంగపరమైన హక్కులు ఎలా వర్తిస్తాయి అనేది నా చిన్నప్పటి నుంచి నాకున్న ప్రశ్న. ఇది కంటిన్యూస్గా నేను పదే పదే అడుగుతూనే వస్తున్నాను. బట్ ఎస్, ఇక్కడ తెలుగు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా తెలుగు వార్తాపత్రికల్లో గతంలో చాలామందికి తెలుసు, ఇప్పుడు జెన్జీకి తెలుసో లేదో తెలియదు కానీ, బట్ మా పాత తరం వాళ్ళందరికీ తెలుసు. ఎలాగంటే ఆల్మోస్ట్ ఒక వారానికి ఒకసారి, 10 రోజులకోసారి, నెలకొకసారి, మినిమం నెలకొకసారి ఏదో ఒక పత్రికకి ఏదో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఒక లేఖ రాస్తాడు. ఆ సంపాదకుడికి రాసిన లేఖని హెడ్లైన్స్లో ప్రచురించడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. అన్ని పత్రికలకు ఈ హెడ్లైన్స్ వచ్చిన సందర్భాలు నేను చూశాను. సో ఎందుకు అని అంటే కనుక, మావోయిస్ట్ ఎజెండాని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ప్రసార మాధ్యమాల్ని వినియోగించుకోవడం అనేది ఒక సంప్రదాయంగా చాలా సంవత్సరాల పాటు, ఈ దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. గత 12 సంవత్సరాలుగా 2014 తర్వాత నుంచి ఆ పరిణామం మారింది. ఇక్కడ ఈ న్యూస్ పేపర్స్లో కానివ్వండి, మావోయిస్టులకు సంబంధించిన గ్లోరిఫికేషన్ అనేది తగ్గిపోయింది. గతంలో మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ ఎక్కువగా ఉండేది. అంటే ఎవరైనా ఒక దళ నాయకుడు, ఎవరైనా మావోయిస్ట్ నాయకుడు చనిపోతే 24 గంటలు లైవ్ టెలికాస్ట్ చేసే సందర్భాలు నాకు తెలుసు.
సో మల్లోజుల కిషన్జీ కావచ్చు, అనేక మంది చెరుకూరు రాజకుమారి ఎవరెవరు చనిపోయిన సందర్భాల్లో మనం చాలా వరకు ఇక్కడ లైవ్ టెలికాస్ట్లు చేసేది. అండ్ అప్పట్లో ఏంటంటే అప్పుడు విపరీతమైన చర్చలు నిర్వహించేది. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు ఎక్కడైనా జరిగితే దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరిగేది. కూంబింగ్ ఆపరేషన్స్ ఎక్కడైనా నిర్వహిస్తున్నారంటే, ముఖ్యంగా ఈ ఖమ్మం, ఈ ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి ఆ బార్డర్ ఏరియాస్లో కనుక కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది అనగానే బ్రేకింగ్ న్యూస్లు నడిచేవి. ఇవాళ అవేవీ లేవు, ఇవేవి ఇప్పుడు కనిపించట్లేదు. సో మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ పూర్తిగా కట్టడి చేయగలిగారు. ఈవెన్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య ఉన్నప్పుడు కావచ్చు, 19 నుంచి 24 సమయంలో జగన్ ప్రభుత్వం టైంలో కావచ్చు, గ్లోరిఫికేషన్ ఆఫ్ మావోయిజం అనేది తగ్గిస్తూ వచ్చారు. లిటరల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. సరే, అంతకుముందు చర్చలు నిర్వహించడము మనం అంతకుముందు చూసాం. ఆ మావోయిస్టులను గ్లోరిఫై చేయడం అంటే కేవలం మీడియాలోనే కాదు, ఈవెన్ సినిమాలు కూడా వచ్చేవి. చాలా సినిమాలు మావోయిస్టులను గ్లోరిఫై చేస్తూ వచ్చిన సినిమాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మావోయిస్టులు కేవలం నిజంగా పేద ప్రజల కోసం కొట్లాడుతున్నారన్న అభిప్రాయాన్ని స్థిరీకరించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా. అలాంటి హిడ్మా, మావోయిస్ట్ నాయకుడైనటువంటి హిడ్మా ఎన్కౌంటర్ జరిగితే హిడ్మాని పొగుడుతూ హిడ్మా లాంటి వాడు మళ్ళీ పుడతాడు అని చెబుతూ ప్రశ్న రావణ్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే అందులో తప్పేమీ లేదన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కోట్ చేసినంత నాకు మిగతా వాళ్ళు మాట్లాడడం ఒక లెక్క, ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడడం ఇంకో లెక్క. మాకు భావజాల పరంగా వాళ్లకు మాకు సమస్య ఉంది, నేను భావజాల పరంగా ఒప్పుకోను, కానీ మానవ హక్కులను నేను గుర్తిస్తాను, వాటి కోసం నినదిస్తాము అని మాట్లాడుతున్నారు. అసలు ఎంత ఎంత దారుణంగా అనిపిస్తోందనంటే నిజంగా. సో ఇదంతా ఆయనకు తెలియక కాదు, ఇదంతా ఏంటంటే ఒక మోడస్ ఆపరెండి. ఎందుకో నేను చెప్తాను. బేసికల్లీ ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఏం చేస్తుందంటే, మావోయిస్ట్ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఈవెన్ ఈ సోకాల్డ్ లిబరల్ మేధావుల పేరిట ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రొవోక్ చేస్తారు. ఫస్ట్ హిందువుల్ని దూషించడమో, ఇంకోటి విమర్శించడమో, దానికి అన్నిటి చేస్తారు. చేసి దానికి భావ ప్రకటన స్వేచ్ఛ అని పేరు పెడతారు. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇట్లాంటి ఏవో మంచి పదాన్ని జోడిస్తారు. జోడించి అండ్ వాళ్ళకు కలరింగ్ కూడా ఉంటుంది. వాళ్ళని ఎలా చిత్రీకరించుకుంటారంటే ఒక ఐకానిక్ వర్షిప్ వస్తుంది అనమాట వాళ్ళని. పర్టికులర్లీ చెప్పాలంటే ఇప్పుడు వరవర్రావు ఉన్నాడు అనుకోండి, ఆయన మావోయిస్ట్ సానుభూతిపరుడు. క్లియర్గా చెప్పాలంటే మావోయిజమే ఈ దేశానికి ఒక పరిష్కారము అని చెప్పినటువంటి వ్యక్తి వరవర్రావు. కానీ ఆయనను ఎలా చూపిస్తారు అని అంటే కనుక ఒక మానవతావాదిగా చూపిస్తారు. పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నట్టుగా ఆయనను చూపిస్తారు. ఈవెన్ ప్రొఫెసర్ అరగోపాల్ గారిని కావచ్చు, ప్రొఫెసర్గా వాళ్ళని చూపిస్తారు. అండ్ వాళ్ళు నిజంగా చేసేది ఏంటి? ప్రొవోక్ చేయడమే కదా. ఈరోజు మావోయిజంలోకి వెళ్ళడం కోసం అందరినీ ప్రేరేపించడమే కదా, మావోయిస్టులకు పూర్తి సపోర్ట్ చేయడమే కదా, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పడమే కదా. ఒకవైపు ఇది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళని మానవతావాదులుగా చిత్రీకరిస్తారు. అండ్ వీళ్ళ మీద కేసులు పెట్టగానే, ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టగానే, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు వృద్ధుడు, వయోవృద్ధుడు, అట్లాంటి ఒక సీనియర్ సిటిజన్ని, అలాంటి వ్యక్తిని, ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి పైన ఇలా అమానుషంగా పోలీసులు కేసులు బనాయిస్తారా అంటారు. ఫస్ట్ ప్రొవోక్ చేయడం ఎందుకు, తర్వాత మళ్ళీ విక్టిమ్ కార్డు పెట్టడం ఎందుకు? సేమ్ అప్లైస్ టు ప్రొఫెసర్ సాయిబాబా. ఆయన కూడా జేఎన్యూలో ప్రొఫెసర్గా చలామణి అయ్యేవాడు. సో సాయిబాబాను అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను ప్రొఫెసర్గా అందరూ రాస్తూ ఉంటారు. పేపర్లో రాయడం కానీ అన్నింటిలో ప్రొఫెసర్ సాయిబాబా అని రాస్తారు. ఆయన ప్రొఫెసర్ పనిచేశాడా? లేదు. మావోయిస్టులకు వైపు వెళ్ళడం కోసం ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి. ఆయన అరెస్ట్ చేయగానే ఆయన విషయంలో ఏం మాట్లాడతారంటే, ఆయన ఒక నిజంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆయనకు నిజంగానే కాళ్ళు పనిచేయవు, ఆయన ఒక వీల్ చైర్ మీద ఉంటాడు, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీద కేసులు పెడతారా అంటారు. ఇలాంటి కేసులు వందలు, నేను ఇక చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్జిల్ ఇమామ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను షాహీన్ బాగ్ అల్లర్లు జరుగుతున్నటువంటి టైంలో, సిఏఏ వ్యతిరేక ఆందోళన జరుగుతున్న టైంలో ఈ షార్జిల్ ఇమామ్ నార్త్ ఈస్ట్ సిలిగురి కారిడార్ చికెన్ స్నెక్ ఉంది, దాన్ని కట్ చేస్తే నార్త్ ఈస్ట్ పూర్తిగా సపరేట్ అయిపోతుంది, చేద్దాం మనము అని పిలుపునిచ్చాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత, కేసులు పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేయగానే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అని ట్విస్ట్ ఇస్తారు. ఒక జర్నలిస్ట్ అయిపోతాడు. వాడు మాట్లాడిన దానికి అరెస్ట్ చేశారు, జర్నలిస్ట్ కాబట్టి అరెస్ట్ చేయడం కాదు. తర్వాత ఆయన జర్నలిస్ట్గా దాన్ని ఒక మళ్ళీ విక్టిమ్ కార్డ్, సేమ్ ఒక జర్నలిస్ట్ మీద అమానుషంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని. ఇంకోవైపు ఉమర్ ఖాలిద్ జేఎన్యూలో స్టూడెంట్గా చలామణి అయ్యేటువంటి వాడు భారత్ తేరే తుకుడే తుకుడే కరెంగే అంటూ ఒక నినాదాలు ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం
అఫ్జల్ గురు ఒక్కడు చనిపోయారేమో, అట్లాంటి అఫ్జల్ గురు 100 మంది పుట్టుకొస్తారని నినాదాలు చేసినటువంటి వ్యక్తి. ఈ ఉమర్ ఖలీద్ని అరెస్ట్ చేస్తే అయ్యో ఒక ముస్లిం మైనారిటీ ఒక స్టూడెంట్ మీద కర్కశంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆర్టికల్స్ రాస్తారు. ఉమర్ ఖలీద్ మాట్లాడింది ఏంటి? ఈ దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు కదా జేఎన్యూలో. నువ్వు విద్యార్థివైతే విద్యార్థిగా మసలుకున్నావా? నువ్వు దేశ వ్యతిరేక నినాదాలు ఎందుకు చేశావు? దీనికి సమాధానం ఉండదు. ప్రొవోక్ చేస్తారు, మళ్ళీ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారనమాట. ఇంకోవైపు అఫ్జల్ ఈ పర్టికులర్లీ ఈ మధ్య కాలంలోనే చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ మాత్రం మొదట ఏం చేశారు? మొదట మాట్లాడింది ఏంటి? అతను నిజానికి ప్రశ్న రావణ్ పై కేసు అని మాట్లాడాం మనం. అసలు పేరు వచ్చిన తర్వాత జోసెఫ్ అనగానే ఓ క్రిస్టియన్, దళిత క్రైస్తవుడు అని ఫస్ట్ మాట్లాడారు. లేదనే దళితుడు కాదు, అగ్రవర్ణాలకు చెందినవాడే అని మళ్ళీ తర్వాత తెలిసింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? టెక్నికాలిటీస్లోకి వెళ్తున్నారు. యూఏపీఏ చట్టము, యూఏపీఏ అమలవుతుందా లేదా, యూఏపీఏ పెట్టడం ఎంత దారుణం, ఇది ఎంత కర్కశంగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. నిజానికి అదే రావణ్ అలియాస్ జోసెఫ్ మాట్లాడిన మాటలు ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో నేను ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు ఆ వీడియోలు. ఈ మధ్య జస్ట్ ఇప్పుడు జరిగిన తర్వాత వీడియోలు చూస్తుంటేనే ఆయన ఛానల్ దేనికి పనిచేస్తోంది అని అంటే కనుక లిటరల్గా చెప్పాలంటే వ్యక్తులని టార్గెట్ చేయడం కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు అండ్ ఆఖరికి ఇప్పుడు లైక్ సగటు యూట్యూబర్ని, సగటు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళని, సగటు ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా టార్గెట్ చేస్తూనే ఈ పర్టికులర్ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మాట్లాడడం. అంటే ఆయన వీడియోలు అన్నీ అలాగే కనబడుతున్నాయి. వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూనే వీడియోలు చేస్తున్నట్టుగా ఉంది. మరి ఇవన్నీ మానవ హక్కులు కాదా? ఒక రావణ్కి మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? మిగతా వాళ్ళకి ఎవరికి మానవ హక్కులు ఉండవా? సో ఇది అసలు సమస్య. అండ్ ఇంకొకటి, ఇది ఇప్పుడే కాదు, మనం ఇంతకు ముందు కూడా ఎట్లాంటి సంఘటనలు ఎందుకు దారితీస్తాయంటే సింపుల్గా సాఫ్టెన్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఫస్ట్ దాడి చేస్తారు, తర్వాత దాన్ని సాఫ్టెన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీర్లో పండిట్ల పైన ఊచ కోతలు కోశారు. కశ్మీర్ మారణహోమం, నరమేధం సృష్టించారు టెర్రరిస్టులు, అది మనకు తెలుసు. వ్యాలీలో టెర్రరిస్టులు విధ్వంసం సృష్టిస్తుంటే బర్ఖాదత్ లైవ్లో ఏం చెప్తుంది అని అంటే కనుక అక్కడ హక్కుల్ని కాలరాశారు ఈ పండిట్లందరూ, పెద్ద పెద్ద జాబులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, వీళ్ళ దగ్గర జాబులు లేవు కాబట్టి స్థానికులు రివాల్ట్ చేస్తున్నారని ఆమె కలరింగ్ ఇచ్చింది. అంటే ఏంటి అర్థం? స్థానికుల నుంచి వచ్చినటువంటి ఒక స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఉద్యమంగా దాన్ని చూపించే ప్రయత్నం. నిజానికి జరిగిందేంటి? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు లోపలికి వచ్చి ఉగ్రవాదులు ఇక్కడ ఉగ్రవాదులుగా ఉండి ఇక్కడ మారణహోమం సృష్టించారు, నరమేధం సృష్టించారు. దీన్ని సింప్లిఫై చేస్తారనమాట. ఇంకోవైపు అటు బుర్హాన్ వానీ అనే ఒక టెర్రరిస్ట్ని చంపేస్తే హెడ్ మాస్టర్ కొడుకు అని రాస్తారు. అంటే ఏంటంటే ఫస్ట్ ప్రొవోక్ చేస్తారు, దాడులు చేయాలి. ఆ దాడులు చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందనుకోండి, వాళ్ళను బాధితులుగా చిత్రీకరించి తద్వారా మళ్ళీ మానవ హక్కులు ఇవన్నీ మాట్లాడి మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు దాన్ని ముందు పెట్టాలి. ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇది చాలా దశాబ్దాలుగా ఈ దేశంలో నడుస్తోంది, మన తెలుగునాట కూడా జరుగుతూ వస్తోంది. వీటికి పరిష్కారమే అజిత్ దోవల్ తీసుకున్నటువంటి డాక్ట్రైన్ అండ్ ఈవెన్ మన త్రివిధ దళాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, కశ్మీర్లో ఇలాంటిదే జరిగింది. స్టోన్ పెల్టర్ సిస్టమ్ వచ్చి దాడి చేస్తూ ఉంటే ఒక మేజర్ లీతుల్ గొగోయ్ అనే వ్యక్తి ఆయన జీప్కి స్టోన్ పెల్టర్ని కట్టుకొని వెళ్ళాడు. అప్పుడు స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. సో ఎవడికి ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలోనే సమాధానం చెప్పడం అనేది ప్రభుత్వం చేయనంత వరకు ఈ బాధితుల పేరిట లేకపోతే ఈ మానవతావాదుల పేరిట, హక్కుల పేరిట ఇవి జరుగుతూనే ఉంటాయి. సో ప్రశ్న రావణ్ పైన తీసుకున్నటువంటి చర్యలు ప్రభుత్వం చట్టానికి లోబడి తీసుకుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ తీసుకున్నట్లయితే కోర్టులు ఉన్నాయి దాన్ని నిర్ధారించడానికి. మనం ఇక్కడ కూర్చొని నిర్ధారించాల్సిన అవసరం లేదు. ప్రశ్న రావణ్ జోసెఫ్ లేదా అలియాస్ రావణ్ అతను చేసినటువంటి తప్పిని కప్పిపుచ్చే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇదే రాష్ట్రాల్లో అనేక సార్లు గ్లోరిఫై చేసి, అంటే సంఘ వ్యతిరేక శక్తుల్ని గ్లోరిఫై చేసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని చాలా సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళేలా చేశారు. వీళ్ళందరూ కూడా అభివృద్ధి కుంటుపడేలా చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తోంది, అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధిని అడ్డుకునే విధంగా హక్కుల పేరిట జరిగే ఉద్యమాలని నిజంగా చెప్పాలంటే కూకటి వేళ్లతో అణిచివేసేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.